నమస్తే మామ అందరికీ. నాకు ఎందుకో రవ్వ కేసరి తినాలనిపించింది. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా తయారు చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే దోరగా వేయించుకోవాలి. వేయించుకొని సైడ్ పెట్టుకొని మరి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అందులోనే కప్పు రవ్వ అయితే వేసుకోవాలి. రవ్వ దోరగా వేయించుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, న్యూ ఛానల్. అలాగే ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మామ. ఒక సైడ్ మడక పెట్టుకుంటూ ఉండాలి. రవ్వ అలా వేగిందో లేదో చూసుకోవాలి మావ. ఆ రవ్వలో ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే వేయాలి. అలా కలుపుతూనే ఉండాలి మావ. గ్యాప్ ఇవ్వకండి మావ. మీరు పులిహోర కలిపేటట్టే కలపాలి. అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మావ. బెల్లం అయితే వేసుకుని బెల్లం కరిగేంత వరకు బాగానే కలుపుతూ ఉండాలి మావ. లేదంటే అక్కడక్కడ ముక్కలు ఉండిపోతాయి. అలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతా కొంచెం నెయ్యి వేసుకోవాలి మావ. అలా కలుపుతూ అందాక దూరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మావ. వేసుకొని ఇప్పుడు తినేయండి మావ. టేస్ట్ అదిరిపోయింది. ఇది నా ఫస్ట్ వీడియో మామ. నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తాయి.